విజయవాడ ఇంద్రకీలాద్రిపై పాము కాటు కలకలం రేపింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడిని పాము కాటేసింది. రేపల్లెకు చెందిన కొందరు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఓం టర్నింగ్ నుంచి క్యూ లైన్లో వెళ్తుండగా ఓ పాము శ్రీనివాస్ అనే వ్యక్తిని కాటేసింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషపూరితమైన పాము కాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంద్రకీలాద్రిపై అయితే ఒక భక్తుడిని పాము కాటేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటు బాధితుడిని అయితే ఆలయ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. భక్తుడు రేపల్లెకి చెందిన శ్రీనివాసరావుగా అయితే ఇటు గుర్తించారు. పాము కాటైతే ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, ప్రస్తుతం పాము కాటుకి గురైన భక్తుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే దీనికి సంబంధించి ఇటు ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంద్రకీలాద్రిపై పాము కాటు కలకలం రేపుతుంది. ఏదైతే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రి కొండపై నుంచి అటు కొండ దిగున్నటువంటి అమ్మవారి సన్నిధితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు అటు ఘాట్ రోడ్డు మీద కూడా పైనుంచి పాములు కిందకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రేపల్లె నుంచి కొంతమంది భక్తులు అమ్మవారి దర్శనార్థం కూడా ఇంద్రకీలాద్రిపైకి రావడం జరిగింది. అయితే ఓం టర్నింగ్ నుంచి అటు ఉచిత క్యూ లైన్ లో అమ్మవారి దర్శనానికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అటు ఓం టర్నింగ్ దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్ వద్ద పాము క్యూ లైన్ లో వస్తూ ఒక్కసారిగా రేపల్లె చెందినటువంటి శ్రీనివాసరావు అనే భక్తుల్ని కాటేసింది. ఈ నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళన చెందారు. వెంటనే పరుగులు తీసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో పాటు పక్కన ఉన్నటువంటి అటు దుర్గగుడి అధికారులతో పాటు పోలీసులు కూడా సకాలంలో స్పందించారు. ఒకటా అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే వైద్యులు చికిత్స చేసిన అనంతరం కూడా ఏదైతే పాము కాటేసిందో ఆ పాము అత్యంత ప్రమాదకరమైనది కాదంటూ కూడా గుర్తించడం జరిగింది. ట్రీట్మెంట్ అందజేశారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ ఉండాలంటూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రస్తుతం ఉంచి అటు వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇంద్రకీలాద్రికి సంబంధించి కూడా అమ్మవారి దర్శనార్థం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే వర్షాలు పడుతున్న సమయంలో ఘాట్ రోడ్డు పైన ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి కొండపై నుంచి అటు కొండ చిలువలతో పాటు పాములు కూడా సంచరిస్తూ ఉంటాయి. అయితే పాములు అటు ఘాట్ రోడ్డుగా అమ్మవారి సన్నిధాని ప్రాంగణంలో కూడా తరచూ వస్తుంటాయి. ప్రస్తుతం 2 రోజుల క్రితం కూడా ఏదైతే SBF కానిస్టేబుల్ కి ఒక డబ్బా వద్ద పాము కనిపించింది. అయితే దాన్ని పట్టుకునే క్రమంలో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తాజాగా ఇవాళ భక్తుల పైన ఏదైతే రేపల్లి చెందినటువంటి శ్రీనివాసరావు అనే భక్తుల్ని కాటేసింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి దుర్గగుడి అధికారులు ఫోకస్ చేశారు. భక్తులు కూడా ఒకటే కోరుతుంది, ఏదైతే అమ్మవారి దర్శనానికి వస్తున్న క్రమంలో కూడా ఏదైతే పాములు సంచరిస్తాయని కూడా దుర్గగుడి అధికారులకి తెలుసు కాబట్టి ఆ రకమైనటువంటి సేఫ్టీ తీసుకోవడంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా భక్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే భక్తులతో కూడా మనం నేరుగా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, సకాలంలో అక్కడ అంబులెన్స్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగలేదు, లేకుంటే కనుక కొంత సమయం అయ్యి ఉంటే కనుక కొంత ఇబ్బందికర వాతావరణం ఉండేదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు కోరుతుంది కూడా ఒకటే, ఎటువంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కూడా పాములు సంచరిస్తున్న క్రమంలో సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు దానికి సంబంధించి కూడా ఏవైతే పాములు తిరుగుతున్న క్రమంలో వాటిని పట్టుకునేందుకు టీం అనేది ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే దుర్గగుడి అధికారులు కూడా ఈ పాము కాటకు సంబంధించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ అనేది రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.